తెలంగాణ రాష్ట్రంలో పాలన పడికేసి ముఖ్యమంత్రి గారికి పరిపాలించడం చేతగాక పక్కనోళ్ళ మీద పడి ఏడ్చేటువంటి ఒక కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి 8వ రోజు దగ్గరికి వస్తుంది. ఇవాళ దాకా కనీసం ముఖ్యమంత్రి గారికి అక్కడికి పోయేందుకు తీరికలేదు. ఢిల్లీకి వెళ్ళి ఇన్ఛార్జీల మీటింగులు, గుళ్ళు బళ్ళు పూజలు పునస్కారాలు, చిన్నప్పటి దోస్తులతోటి చిట్చాట్లు, ఇవి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సీరియస్నెస్ అనేది కనబడతలేదు. ప్రజల దృష్టిని ప్రజల అటెన్షన్ ని ఇట్లాంటి సమస్యల నుంచి మరల్చుతుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనే ఒప్పుకుంటున్నాడు, నా మంత్రులే నన్ను సరిగా పనిచేయనిస్తలేరని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ చెప్పుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి గారికి మాకు మధ్యలో సంబంధాలు దూరమైనాయని చెప్పుకుంటున్నారు. ఏదో కులగణన చేసి ఆఖరికి సొంత పార్టీలోనే బీసీల హక్కుల కోసం కొట్లాడితే ఎమ్మెల్సీని బయటికి పంపించుకునేటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ లేనే లేదంటే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసినామని వాళ్ళే చెప్పుకున్నారు తప్ప నిజంగా రాహుల్ గాంధీని కలిసి ఒక్క ఫోటో ఎందుకు బయటికి రాలేదన్న? 2 గంటలు చిట్చాటి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి 23 తుగ్లక్ రోడ్లో, కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం రాలేదు. ఇక నేను నీ పార్టీలు నమ్ముతురా నమ్ముతలేరా, నీ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వీడికి 10 సార్లు కేబినెట్ విస్తరణ జరుగుతుంది, పిసిసి కమిటీ జరుగుతుంది, ఏఐసిసి పెద్దలతో చర్చిస్తున్నామని చెప్తాడు. అరే నీ కేబినెట్ నిన్ను ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు నీ పార్టీ నీకు అధిష్టానం అనుమతిస్తలేదు. దానికి నీ ముచ్చట్లు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉత్తరాలు రాస్తున్నారు, ఈ మధ్యలో పేపర్లలో ఆర్టికల్ రాస్తుండన్న. ఈ ఆర్టికల్ మాకు కాదు రాయాల్సింది, మహేష్ కుమార్ గౌడ్ గారు. మీరు రాయాల్సిన ఆర్టికల్ ఎవరికి, ఉత్తరం ఎవరికంటే రాహుల్ గాంధీ గారికి రాసి, తెలంగాణలో 55% బీసీలు ఉన్నారని చెప్తున్నాయి మా లెక్కలు, ముఖ్యమంత్రిని బీసీని చేయమని ఉత్తరం రాయి. లేకపోతే 10 మంది మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి, కేబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని రాయి మహేష్ అన్న. పేరుకు నీకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిండు. ఏడుందన్న మీ బీసీ మంత్రులకి మంత్రిత్వ శాఖలు?